the people whom God has already appointed to be saved. Hallelujah. అబ్రహాం సంతానాన్ని ఆకాశపు నక్షత్రములుగా చేస్తానన్నాడు. ఆకాశపు నక్షత్రాలు అంటే ఎవరు? భూమి మీద ఉన్న ధూళి వల్లే చేస్తారన్నాడు. సముద్రపు ఇసుక రేణువులు అన్నాడు. ఆకాశపు నక్షత్రాలు 3 దశలుగా మాట్లాడాడు సంతానం. తో భూమి మీద ధూళి వలె ఉన్నారు ఎవరు? ఇష్మాయేలీయులు. సముద్రపు ఇసుక రేణువు వలె ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఆకాశపు నక్షత్రాలుగా ఉన్నవాళ్ళు క్రైస్తవులు. ఈ నక్షత్రాల గురించి కీర్తనకారుడు అంటాడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, నక్షత్రాలకు ఏం పెట్టాడు? ఏమి నిర్ణయించాడు? ఒక సంఖ్యను నిర్ణయించాడు. రక్షణ ఎంతమంది పొందాలో దేవుడు ఒక ఫిక్స్డ్ లో ఉన్నాడు, ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉన్నాడు. దేవుడికి ఆశ్చర్యపరిచేది ఏమీ లేవు.